మరి ఈ మూతవారి గింత తెగించి మాట్లాడనికే కారణం ఎవరు, ఈయన వెనకాల ఎవరున్నారు, మధ్యలో ప్రకాష్ రాజు ఎందుకు వస్తున్నాడు అని చెప్పి ఆయనకు కూడా నోటీసులు పంపించే పనుల ముంగరున్నారంట. ఇప్పుడు ప్రకాష్ రాజును కూడా విచారణ చేయబోతున్నారట. అసలు కావాలని పవన్ కళ్యాణ్ సార్ ను టార్గెట్ చేసిండని కేసు బుక్ అయితే ఈయనను తవ్వుతున్న కొద్ది పొక్కలు బయటపడ్డట్టు ఈయన కేసులో చాలా విలువైనటువంటి విషయాలు బయటపడుతున్నది. అంతేనే కాకుండా కొంతమంది అమ్మాయిలకు సంబంధించిన అశ్లీలమైనటువంటి వీడియోలు కూడా ఈయన ఫోన్లలో ఉన్నట్టు పోలీసులు ఎరకబట్టిండ్రన్న టాకు సోషల్ మీడియాను గట్టిగానే షేక్ చేస్తున్నది. ఇక మరి ఇంకో పక్కన చూస్తే ఈయనకి 25 లక్షలు పెట్టి వైసీపీ సర్కారు గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈయనకు ఒక స్టూడియో పెట్టిల్లని నెలకు జగన్ సర్కార్ కించి 3 లక్షల రూపాయలు ముట్టేటి అని చెప్పి అంతనే కాకుండా ఈయన యూట్యూబ్ ఛానల్ కించి 1.5 లక్ష రూపాయలు నెలకు ఎత్తుకునేటోడని చెప్పి ప్రత్యేకంగా కూటమిని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ ను టార్గెటింగ్ చేసుకుంటేనే ఈయన పైసలను కమాయించిండని చెప్పి పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని పూట గడుపుకొని ఈ రోజు పాపులర్ అయ్యిండని చెప్పి మరి గంతగనం పవన్ కళ్యాణ్ ను తిట్టే అంత రైట్ నీకు ఎక్కడిది? ఎవరు తిట్టమంటే తిట్టినవు? నువ్వు గంతగనం పవన్ కళ్యాణ్ మీద వాళ్ళ ఫ్యామిలీ మీద లేనిపోని ఆరోపణలు ఎలిగేషన్లు వేసుకుంటూ అడ్డమైన మాటలు మాట్లాడనీకే నీకు ఎవరు సపోర్ట్ ఇచ్చిల్లు అనే ఈ ముచ్చట్లను కూడా ఇషారంలో కూపిలాగే ప్రయత్నంలో పోలీసు ఉన్నారట.